అవును, అయితే 50 రూపీస్ ఎక్స్ట్రా అయ్యాను. హలో గజల, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఇష్టం. మనమైతే ర్యాపిడో అయితే స్టార్ట్ చేసిన. ఆర్డర్ అయితే 22 కిలోమీటర్స్ పడ్డది. పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నా. బైక్ బుక్ చేసి పార్సల్ పంపిస్తున్నారు. అంటే మాకేమవుతుంది అంటే మాకు 50 రూపీస్ కట్ చేస్తాడు, ఇంకా ఎక్స్ట్రా ఏమవుతుంది, పార్సల్ తీసుకెళ్ళాల్సి వస్తుంది, అమౌంట్ తక్కువ ఉంటుంది. అదే నువ్వు బైక్ ట్యాక్సీలో పార్సల్ బుక్ చేసి ర్యాపిడో స్కూటీ పెట్టినావు ఇంకో 400 చూపిస్తుంది. మీరు అమౌంట్ తక్కువ అవుతుందని ఇట్లా చేస్తున్నారు. ఇది వల్ల కొత్తగా ఏమైందంటే అందరూ బైక్ బుక్ చేసి పార్సల్ పంపిస్తున్నారు. ర్యాపిడోలో పార్సల్ బుక్ చేయండి రాబోయ్, అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ర్యాపిడో క్యాప్టెన్స్ కూడా అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. అందువల్ల ఇంకొక ఆర్డర్ వచ్చింది. సార్ని పికప్ చేసుకొని నేనైతే సార్ని అయితే డ్రాప్ చేసేసిన. అమౌంట్ అయితే 145 చూపించింది. రెండో ఫస్ట్ ఆర్డర్ డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చేసి అమౌంట్ అయితే 281 చూపించింది. క్యాష్ కలెక్ట్ కొట్టేసిన. 50 రూపీస్ కూడా ఇస్తా అని చెప్పారు. అయితే తీసుకొచ్చిన. సార్ వాళ్ళు అయితే వచ్చారు. సార్ వాళ్ళు అయితే ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. మళ్ళీ దగ్గర ఒక 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత పోర్టర్ లో డిసైడ్ అయితే పడ్డది. అమౌంట్ అయితే 250 రూపీస్ అడిగిన, చాలా హెవీ. సరే తీసుకురా అని చెప్పారు. ఆర్డర్ ఇప్పుడైతే పికప్ చేసేసుకుంటారు. పికప్ చేసుకోగానే మళ్ళీ బ్యాక్ ట్యాక్సీ పడ్డది. రైల్వే స్టేషన్ కి పికప్ చేసుకుని వెళ్ళిపోతుంది. రైల్వే స్టేషన్ దగ్గర దిగిరాగానే అతను వీడియో రికార్డింగ్ అయితే చేయలేదు. డ్రాప్ దగ్గరకు వచ్చేసి ఐటమ్స్ అయితే ఇచ్చేసిన. అమౌంట్ అనేది కలెక్ట్ చేసి ఈ రోజు ఎండింగ్ అయితే 800 మామ, 600 సేవింగ్, 200 పెట్రోల్.